హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు గార్డెన్‌లో ఏంటంటే ఆకుకూరలన్నీ కూడా కొంచెం కొంచెం వచ్చున్నాయి. ఇంకా నాసుకాకు కూడా వచ్చింది. సరే ఇంకా వీటన్నిటిని కలిపి పప్పు చేసుకుందాము అని చెప్పేసి ఆకుకూరలన్నీ తెంపుకుంటున్నాను. ఈ ఆకుకూరలన్నీ కూడా ఏం సీడ్స్ తెచ్చి వేయలేదనమాట. నేచురల్‌గా ఎరువు వేసినప్పుడు వాటంతటి అవే వచ్చి గ్రో అవుతున్నాయి. అసలు మనం ఎట్లాంటి మందులు వేయకపోయినా చూస్తున్నారు కదా! ఎంత హెల్తీగా ఉన్నాయో ఆకుకూరలు మొత్తము. సరే అబ్బా! అని చెప్పేసి అన్నీ తెంపుకొని ఒక బుట్ట నిండా తీసుకొని కిందకైతే తీసుకొచ్చేసాను. ఇంకా వీటితో పప్పు చేసేద్దాం రండి మరి. ఈ నాసుకాకైతే అసలు ఒంటికి చాలా చలువ చేస్తుందండి. ఎండాకాలము రిపీటెడ్‌గా తింటూ ఉన్నామంటే కొంచెము వేడనేది చాలా వరకు తగ్గుతుంది. అయినా పప్పు చేయడం చాలా సింపుల్ కదా! సో, ఫస్ట్ అయితే కందిపప్పు, కొంచెం చింతపండు తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడు ఇదే పప్పులో పప్పుకు కావాల్సినవన్నీ టమాటాలు, పచ్చిమిర్చి ఇది కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ పప్పుకి మెజర్‌మెంట్స్ ఏం అవసరం లేదు. అంటే మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి పప్పు, టమాటాలు ఇవన్నీ కూడా చూసి నార్మల్‌గా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఈ పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువున్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. సో, పచ్చిమిర్చి, టమాటాలు వేసేసిన తర్వాత మనం ఆకుకూరలైతే తెంపుకొచ్చాం కదా! అది కూడా మంచిగా కడిగేసి పప్పులో యాడ్ చేసుకుందాము. సో, ఆకుకూర మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, ఇంకా ఆ పప్పు ఉడకబెట్టేకి సరిపడేనన్ని నీళ్ళు ఇది కూడా వేసేసి ఒక 3-4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఒక 4 విజిల్స్‌కి పప్పు మొత్తం బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు మొత్తం ఇట్లా మంచిగా పామేసామంటే పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా తాలింపు పెట్టుకునే దానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసి ఎండుమిర్చి కొంచెం అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో వేయాలి లేకపోతే మాడిపోతుంది. సో, ఇట్లా పోపు రెడీ చేసి మనం పామేసి పెట్టాం కదా! ఆ పప్పులో యాడ్ చేసుకుంటే అంతే అండి పప్పు రెడీ అయిపోయింది కదా! సో, నార్మల్‌గా ఆకుకూర పప్పు ప్రాసెస్ మొత్తము ఇట్లనే ఉంటుంది. అంటే పాలాకు పప్పు కానీ, లేకపోతే చిర్రాకు ఏ పప్పైనా కూడా ప్రాసెస్ ఇట్లనే ఉంటుందనమాట. ఇప్పుడైతే మంచిగా సర్వ్ చేసేసుకున్నాము. ఈ పప్పు సంగటిలోకైతే ఇంకా చాలా బావుంటుంది. మనము 2, 3 రకాల ఆకుకూరలు వేసాం కదా! మంచిగా కమ్మగా తింటూ ఉంటే భలే అనిపిస్తుందిది. ఇంట్లో వేసిన ఆకుకూరలన్నీ మనం ఆర్గానిక్‌గా తీసుకున్నవే కదా! ఇవన్నీ కూడా మన హెల్త్‌కి చాలా మంచిది. సో, వారంలో 1, 2 సార్లు ఇట్లా పప్పు చేసుకొని తిన్నామంటే న్యూట్రిషన్స్ అన్నీ కూడా మన బాడీకి మంచిగా అందుతాయన్నమాట. నేను ఈ పప్పన్నంలోకి కాంబినేషన్‌గా జీరా మిర్చి ప్రిపేర్ చేసుకున్నాను. అంటే బావుంటుంది కదా కాంబినేషన్ అని చెప్పేసి. సరే మరి మీరైతే ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.